అన్న అందరికి నమస్కారం. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి సాయిరామ్ సీడ్స్ లో వెల్దుర్తిలో మేనేజర్ గా వర్క్ చేస్తున్నాము. ఈరోజు మనం వచ్చేసి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం యాదరాల గ్రామంలో ఉన్నాము. అన్న నమస్తేనా? సార్ ఏం పేరు అన్న మీ పేరు? రాజ్ కుమార్ సార్. రాజ్ కుమారా? ఓకే, మీరు కాకర ఎన్ని నుంచి సాగు చేస్తారన్నా? ఈ సంవత్సరం సార్ కొత్తగా. ఈ సంవత్సరం కొత్తగానా? ఓకే, వేసిన రకం ఏదన్నా మీరు? ఈస్ట్ వెస్ట్ కంపెనీ ప్రగతి సార్. ప్రగతి వేసారు కదా? ఓకే, మీరు ఈ సంవత్సరం పెట్టారు కొత్తగా ఈ సంవత్సరం కొత్తగా కాకర సాగు అనేది ఈ సంవత్సరం చేస్తారు. ఈ సంవత్సరమే చేస్తున్నాం సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎకరా పెట్టారు అన్న? దీంట్లో ఎకరా పెట్టాం సార్. ఎకరా పెట్టారు. ఎన్నో కోత? 25 సార్. 25 కోత నడుస్తుంది. 25 25 కోతలు అంటే దాదాపు మనకి 7 నెలల పంట. పంట మనకి నాటిన కా నుంచి ఈ రోజు 25 తెంపుల వరకు ఈ రోజే తెంపారా? ఓకే, మనకి తెగుళ్ళ పరంగా ఎలా ఉంది ఫస్ట్ తోట ఎకరా? పంట అయితే తెగులు అయితే పెద్ద రావడం సార్. బాగా తట్టుకుంటుంది. బాగా తట్టుకుంటుంది. బాగా వస్తుంది. గ్రోతింగ్ బాగా వస్తున్నాయి. కాయ కానీ బాగా కాయ నీట్గా ఉన్నాయి. బాగా వస్తుంది సార్. పంట అయితే పంట బాగా వస్తున్నాయి. ఓకే, మీరు కటింగ్ ఎన్ని రోజులు పడుతుంది? కటింగ్ కి 2-3 రోజులు గ్యాప్. 2 రోజులు గ్యాప్ సార్. 2-3 రోజులు గ్యాప్ అంతే. 2-3 రోజులు బ్యాక్. ఓకే, మార్కెట్ లో ఈ కాయ అనేది ఉంది కదన్నా, ఇట్లా గ్రీనిష్ గానీ గుల్ల గానీ ఉంటే నీట్ గా మనకు 10 రూపాయలు రేట్ ఎక్కువ పోతుందా లేదా? రేట్ ఎక్కువ అవుతుంది సార్. ఇట్లా 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 ఉంటే నీట్ గా 10 రూపాయలు ఎక్కువనే పోతుంది మనకి. 50 రూపాయలు ఎక్కువనే పోతున్నాయి. ఓకే, మీకు మార్కెట్ లో రేటు పరంగా గానీ రేటు పరంగా కాకుండా మిగతా కాయలతో పోల్చుకుంటే ఈ కాయ అనేది ఎలా ఉంది? ఇదే బాగుంది సార్. దళారులు కొనేతోళ్ళు ఏమంటున్నారు నీకు? బాగుంది అంటున్నారు సార్. ఇదే బాగుంది. వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీ పొలానికి ఎంతమంది కూలీలు వస్తారన్నా? మా పొలానికి 4 మంది వస్తారు సార్. 4-5 మంది. చెప్పుదండి వస్తుంటే మనకి తీసుకుంటాం సార్. 5 మంది గ్యారెంటీ. 4 అంటే 4 మన మనుషులు తక్కువ 5 మంది పిలుచుకుంటాం సార్. 5 మంది పిలుచుకుంటారు. ఓకే, వాళ్ళు ఏమంటున్నారు ఈ కాకర గురించి? చెప్తున్నారు బాగుంది ఇచ్చినాము, బాగానే పంట బాగానే వస్తుంది మీకు, మేము నాటుకున్నా పొజిషన్ లో మాట్లాడుతున్నారు సార్. ఓకే, ఇప్పుడు మీది యాదరాలకి రత్నపల్లికి మెయిన్ రోడ్ మీది చేను. ఓకే, మీ చేను దాటి 10 మంది వెళ్ళాలి, 10 మంది రావాలి. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మీ రైతులు, మీ ఊరు వాళ్ళ రైతులు? నల్ల చెప్పు అనేది అవుతుంది అని చూస్తున్నారు సార్. శనికలు చూడడం మేము నాటుకున్నా దీన్ని అనేది అలా చూస్తున్నారు. మీ ఊరు అనేది యాదరాల కూరగాయలకు ఫేమస్, కానీ కాకరకాయ నాటడం మీరు మీ ఊర్లో మొదటిసారి మీరే. ఓకే, ఇప్పుడు ఏ నెల నుంచి వరుసగా తెంపుతున్నారు కదా, ఊర్లో ఏమంటున్నారు దీని గురించి? బాగా వస్తుంది 4 పంట అంటే ఇదే బాగా వస్తుంది అనే రకం మాట్లాడుతున్నారు సార్. మిగతా రకాలు కూడా మీరు వేసుకోవచ్చు, కానీ దీన్ని మీరు ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నట్టు మీరు ఎవరో చెప్పారా లేకుంటే మీరే తెలుసుకున్నారా? నేనే తెలుసుకున్నాను సార్. దీని గురించి అయితే మీరే తెలుసుకున్నారు. యూట్యూబ్ లో కొట్టి చేసినాడు. దాని వల్ల మేము నాటుకున్నాం సార్. గ్యారెంటీ నాటినారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి నేను ఎంక్వైరీ చేయడం వల్ల ఏమైందంటున్నా, మీ ఊర్లో ఒక 5-6 మంది నాటారన్నారు. 5-6 మంది నాటారు సార్. అది వాస్తవేనా? మీ మామ నాటినాడు. వచ్చేసి మళ్ళా ఓ ప్లేస్ అని దీని కింద నెలైంది నాటి ప్లేస్ ఆయన నాటాడు సార్. నా పంట చూసి మీ పంట చూసి అనుకుని నాటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు కాకర గురించి? బాగానే వస్తుంది పంట పర్వాలే అనేసి. ఇప్పుడు మీకు రైతులు ఏమని చెప్పగలుగుతారు దీని గురించి, కాకర గురించి? బాగా పంట వస్తుంది మనకి, దిగుబడి బాగుంది, రేటు బాగా పోతుంది, తెగులకు బాగా తట్టుకుంటుంది, గ్రోతింగ్ బాగా వస్తుంది, కాయ ఒకటే సైజులో ఉంది, లావు లేదు, ఇక్కడ సన్న లేదు అనేది చెప్పగలుగుతాను. ఓకే, మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కాకర వేస్తారా? నెక్స్ట్ ఇయర్ గ్యారెంటీ సార్. ఇదే వేస్తారు, ఇదే వెరైటీ పక్క వేస్తారు? పక్క ఇదే వెరైటీ వేస్తారు. మీతో పాటు 10 మందిని వేపిస్తారు. ఈ కంపెనీ వేపిస్తారు ఖచ్చితంగా. ఓకే అన్న, ఇది ఎక్కడ దొరికిందన్నా? సార్ వెల్లుర్తిలో ఏం గట్ల దొరికింది? సాయిరామ్ అంగట్లో. ఓకే అన్న, ఇది వచ్చేసి మన ఈస్ట్ వెస్ట్ కంపెనీ వారి ప్రగతి వెరైటీ. ఓకే, ఇది వచ్చేసి మన వెల్లుర్తి సాయిరామ్ సీడ్స్ షాప్ లో దొరుకుతుంది అన్న. మా కాంటాక్ట్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాం. ఎవరైనా కావాలంటే కాల్ చేయండి అన్న. ఓకే, థ్యాంక్స్ అన్న.